అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలో భాగంగా తొక్కిసలాట తర్వాత ఒక మహిళ మరణించింది. ఆ మహిళ మరణం తర్వాత ఒకసారిగా అటు అల్లు అర్జున్ పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన, సంధ్యా థియేటర్ పైన కేసు నమోదైంది. ఈరోజంతా కూడా మన అల్లు అర్జున్ సంబంధించి అరెస్టుకు సంబంధించిన ఒక హై డ్రామా చోటు చేసుకున్నటువంటి విషయాన్ని చూస్తాం. అయితే ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి హై డ్రామా చోటు చేసుకునే నేపథ్యంలో ఒక కొత్త రకమైన చర్చకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. కొత్త రకమైన ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఏంటి అంటే రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఏడాది పరిపాలనలో రేవంత్ వర్సెస్ టాలీవుడ్గా ఒక సినారియో కొనసాగుతోంది. అది మొదట ఇన్కన్వెన్షన్ నుంచి మొదలైపోయి ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి అరెస్ట్ దాకా కొనసాగింది. టాలీవుడ్ వర్సెస్ రేవంత్గా కొనసాగుతున్న ఈ వారేంటి, ఎందుకు ఈ ఏడాది కాలంలో ఇంతలా టాలీవుడ్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రకంగా ప్రవర్తిస్తుందని ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఇంతకీ టాలీవుడ్ పైన ప్రవర్తించే రేవంత్ రెడ్డి అంటామా, లేదంటే టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు అంటామా, ఏదేమైనా కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఇంతకీ ఆ చర్చ ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు. సో రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ ఇక్కడ మనకు కనబడుతోంది. రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్గా ఆ వార్ కొనసాగుతున్నట్టుగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఇంతకీ ఎందుకు ఆ చర్చకి ఊతం ఇవ్వాల్సి వచ్చింది, ఆ చర్చ గల కారణం ఏంటనుకుంటే కనుక ఇక్కడ మీరు చూడండి, 24/8/2024 అంటే సుమారుగా ఆగస్ట్ 24th రోజున మొట్టమొదటిసారిగా హైడ్రాకు పేరు తెచ్చింది ఇదే. ఎన్కన్వెన్షన్ కూల్చివేత అంశమే హైడ్రాకు ఒకసారి ఒక బజ్ని క్రియేట్ చేసింది. హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఒక బజ్తో ఎన్ని రకాల రికార్డ్స్ని బద్దలు కొట్టింది, ఎన్ని రకాల విమర్శలు ఎదుర్కొంది, ఎన్ని రకాల ప్రశంసలు ఎదుర్కొందో చూసాం. సో మొదటిగా నాగార్జున ఎన్కన్వెన్షన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసి కొన్ని క్షణాల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా నిలమట్టం చేసేసింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళగానే హైకోర్టు కూడా దానికి సంబంధించి ఒక రకంగా స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడి విధానం అంటే ఎక్కడి సిచ్యువేషన్ అక్కడ వదిలేసి వెళ్ళాలన్నట్టుగా ఒక స్టేటస్ కో ఇచ్చింది. సో ఎన్కన్వెన్షన్ నుంచి మొదలైంది. నాగార్జున పైన ఫస్ట్ అటాకింగ్ స్టార్ట్ అయింది. నాగార్జున పైన మొదట ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ ఎన్కన్వెన్షన్ని కూల్చివేయడం చూసాం. ఇక్కడ ప్రభుత్వానికి అక్కసు ఉందనో లేకుంటే అక్కడ బాధితులవుతుంది టాలీవుడ్ కారణం మా ఉద్దేశం కాదు, కానీ ఏం జరుగుతుందనే ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయడమే మా ఉద్దేశం. ఇక్కడ నాగార్జున ఫస్ట్ అక్కడ పూర్తిగా ఎన్కన్వెన్షన్ని కూల్చివేయడం చూసాం. నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో ఒకసారిగా టాలీవుడ్లోని కొంతమంది కూడా నాగార్జునకు సపోర్ట్గా వెళ్ళారు. నాగార్జునకు సంబంధించి కొంతమంది మాత్రం ఒకరిద్దరు మాత్రమే ఆయనకు సపోర్ట్గా నిలిచారు. ఆ తర్వాత సెకండ్ సినారియో చూస్తే కనుక ఇక్కడ ఈ ఫస్ట్ సినారియోలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు మీరు, సక్సెస్ రేట్ సాధించారు. ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో చాలా ప్రశంసలు ఎదుర్కొన్నారు. చాలా వరకు ఆయన ఒక గొప్ప కీర్తి ప్రతిష్టల్ని గడించారు. ఆయన ఎన్కన్వెన్షన్ కూల్చివేయడం చూసిన తర్వాత హైడ్రాకి ఏ స్థాయితో ప్రశంసలు వచ్చాయో రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలనానికి ఇది ఉదాహరణ. తారతమ్యాలు లేకుండా, రిచ్ అండ్ పూర్ అండ్ డిఫరెన్సియేషన్ లేకుండా ఎవరు అక్రమానికి పాల్పడ్డా కూడా వాళ్ళ యొక్క నిర్మాణాన్ని కూల్చివేస్తామని ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఇంకా సెకండ్ సిచ్యువేషన్ రౌండ్ 2 చూస్తే ఇది జరిగింది సెప్టెంబర్ 22 దేవరకు సంబంధించి ఒక ప్రమోషన్ ఈవెంట్ గురించి. అయితే ఇక్కడ దేవర ప్రిలీజ్ ఈవెంట్ రద్దు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముందస్తుగా వాళ్ళు అక్కడ పర్మిషన్ అడగడం జరిగింది. ఆ పర్మిషన్ నిరాకరించడంతో, ఓపెన్ ప్లేస్ పర్మిషన్ నిరాకరించడంతో ఒక స్టూడియోలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది కాస్త ఒక రచ్చ మారిపోయింది. అది కాస్త ఎక్కువ మొత్తంలో జనం గుమికూడడంతో చాలా రోజుల తర్వాత RRR తర్వాత ఒక ఫస్ట్ సినిమా ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా రావడంతో వారంతా కూడా ఎగ్జైటింగ్ అక్కడ చేరుకున్నారు. అక్కడ పోలీస్ కూడా ఏం చేయలేకపోయారు. పెద్ద ఎత్తున అక్కడ హోటల్ యొక్క ధ్వంసం కూడా జరిగింది. అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ ఈవెంట్ రద్దు అయిపోయింది. ఉన్నపలంగా ఆ రోజు ఈవెంట్ జరగాల్సిన ఈవెంట్ కాస్త కొన్ని గంటల వ్యవధిలోనే రద్దు అయిపోయింది. సో ఇక్కడ ప్రభుత్వం కూడా అనేక ప్రశంసలు ఎదుర్కొంది. ఒక జనం గుమికూడడంతో అక్కడ కనీసం నిర్వాహకులు ఏర్పాటు చేసుకోలేరా, నిర్వాహకులకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదా అంటూ అనేక రకాల విమర్శలను దేవర ఆ రోజు ప్రొడ్యూసర్స్ టీం అనేక విమర్శలు ఎదుర్కొంది. కానీ ప్రభుత్వానికనే చాలా పాజిటివ్ అయింది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ రేట్ సాధించగలిగారు. ఆయన కూడా ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇకంగా కీర్తి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇక మూడో విషయానికి వస్తే రౌండ్ 3లో ఏంటంటే సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మరణించడం, ఆ తర్వాత శ్రీతేజ ఒక బాలుడు ప్రస్తుతం ఇంకా కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే దీని అంతటికీ కారణం అల్లు అర్జున్ ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడికి వచ్చారనే ఒక ఆరోపణ ప్రధానంగా ఆయన పైన వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చి ఒక ప్రొసెషన్, ఒక ర్యాలీ చేశారు ఆయన. అందుకారణంగానే పెద్ద ఎత్తున జనం గుమికూడడంతో పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. తొక్కిసలాట్లో ఒక మహిళ మరణించింది. ఆ తర్వాత మహిళ మరణానికి కారణమే సంధ్యా థియేటర్ యాజమాన్యం. సంధ్యా థియేటర్లో సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన
కేసులు నమోదడం చూసాం. ఈరోజు రోజంతా కూడా అల్లు అర్జున్ సంబంధించి ఒక హై డ్రామా చోటు చేసుకుంది అరెస్ట్ సంబంధించిన అంశంలో. సో ఇక్కడ ఏం జరిగింది, అరెస్ట్కి సంబంధించి అక్కడ హై డ్రామా చోటు చేసుకుంది. ఎటకేలకైతే చెంచల్ కూడా జైలు గేట్ వరకు కూడా వెళ్ళారు. చెంచల్ కూడా గేట్ లోపలికి దాదాపుగా ఆయన అక్కడ అరెస్ట్ చేసి ఎక్కడైతే ఖైదీలు ఉంచుతారో ఆ బారకు వరకు కూడా వెళ్ళారు. కానీ దాన్ని ఒక్క అడుగు వెనక్కి వచ్చేసారు. దానికి కారణం హైకోర్టు ఈ కేసు అసంబద్ధంగా ఉంది, పోలీసులు ముందస్తుగా మాకు ప్రొటెక్షన్ కావాలి, బందోబస్తు కావాలని అటు థియేటర్ యాజమాన్యం కోరినప్పటికీ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వకపోగా దానికి మాకు సంబంధం లేనట్టుగా ఇతరుల పైన ఒక ఇండివిజువల్ పర్సన్ పైన నెట్టడం ఏంటి అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఏకంగా అక్కడ అల్లు అర్జున్కి బెయిల్ అయితే లభించింది. సో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి, రేవంత్ కొంత విఫలమైనట్టుగానే కనబడుతోంది. సో ఏదేమైనా కూడా ఇక్కడ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనే విషయం పక్కన పెడితే ఏడాది పరిపాలనలో ఏ రకంగా ప్రముఖ టాలీవుడ్ పైన ఇటువంటి యాక్షన్స్ జరిగాయి, దాని యాక్షన్ సంబంధించి సక్సెస్ రేట్ ఏంటి అంటూ కూడా చెప్పే ప్రయత్నమే. సో ఇక్కడ ముందు రోజుల్లో ఇంకెటువంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే ఈ రకంగా ఇప్పటికే చెప్పారు, ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు రద్దని చెప్పడం జరిగింది. ముందస్తుగా ప్రొటెక్షన్ ఉంటేనే సిబ్బందికి సంబంధించి ఒక ఎస్టిమేషన్ ఉండి అనేక రకాల ప్రొటెక్షన్స్ ఉంటేనే ఈవెంట్ ఏర్పాటు చేసుకోవాలని ఒక ఇంటెన్షన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పాల్సి వచ్చింది. దేవర తర్వాత ఇక్కడ ఎన్కన్వెన్షన్ తర్వాత కూడా అనేక మంది అక్రమార్కులకు సంబంధించి ఎవరైతే కబ్జా చేసిన ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదన్నట్టుగా ఒక సిచ్యువేషన్ అయితే ప్రజలకు చాలా బలంగా పంపించేందుకు ప్రయత్నం చేసింది. సో ఇక్కడ ఈ మూడు విషయాలపైన రేవంత్ వర్సెస్ టాలీవుడ్ అనే విషయాలపైన నేను చెప్పింది ఇప్పటికే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.